హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగింటి అమ్మాయి శిరీష. సో ఈరోజు నేను మా సన్ నయన్, హెత్విక్ నయన్ కోసం మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాము, వాటి కాస్ట్ ఎంత, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, అంటే వాడికి ఆడుకోవడానికి మీకు కొనిచ్చినవి ఏంటి, వాటిని క్యారీ చేయడానికి మేము ఏం కొన్నాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన తెలుగింటి అమ్మాయి శిరీష. సో అందులో ఫస్ట్ 3 months ఉన్నప్పుడు మేము ఇది తీసుకున్నామండి. ఇది స్ట్రోలర్ క్రమ్ ప్రామ్ అంటారు. సో స్ట్రోలర్గా యూజ్ చేయొచ్చు అండ్ ప్రామ్గా కూడా యూజ్ చేయొచ్చు. స్ట్రోలర్ అంటే మామూలుగా బేబీని మనం ఇక్కడ కూర్చోబెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. అండ్ ప్రామ్ అంటే మాత్రం చిన్నపిల్లలకి, మరి 3 months బాబు కదా, సో పడుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ వెనకాల ఒక క్లిప్ ఉంటుంది. సో దాన్ని ఇలా బెండ్ చేసేస్తే మనం బేబీని ఇలా పడుకోబెట్టుకొని తీసుకెళ్ళి, సో ఇలా బేబీని పడుకోబెట్టొచ్చు. సో ఇలా పడుకోబెట్టొచ్చు అండ్ మనకు కావాలి అనుకుంటే కూర్చోబెట్టి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వీడికి ఏంటి అంటే ఇక్కడ పైన మనకి ఇలా కవరింగ్ అయితే వచ్చింది, బేబీ ఫేస్ కవర్ అవుతుంది అనమాట. సో ఎండకి వెళ్ళినా కూడా, వర్షానికి వెళ్ళినా కూడా మనం వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా క్యాప్ లాంటి అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక కవర్ ఉంటుంది. ఈ కవర్లో నుంచి అంటే మనము ఇక్కడ మనకు హ్యాండిల్ ఉంటుంది కదా, సో ఇక్కడ హ్యాండిల్ ఉంటుందండి. ఈ హ్యాండిల్ని మనం ఇలా పట్టుకుంటే సో బేబీ అనేది ఎలా ఉన్నారు వీళ్ళు అనేది మనం ఇలా బేబీని అయితే మనము వాచ్ చేయొచ్చు. సో ఇలా దీనికోసం అని ఇక్కడ కవర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్ట్రోలర్గా యూజ్ చేయొచ్చు అండ్ ప్రామ్గా యూజ్ చేయొచ్చు. మనకు కావాలి అంటే దీన్ని ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. అంటే బేబీస్ చూస్తున్నారు అంటే మనం ఇలా కంప్లీట్గా తీసేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వీటికి వీల్స్ ఉన్నాయి కదా, సో వీల్స్కి అంటే సపోజ్ ఏదైనా మనకి స్లోప్ లాగా ఉంది, ఇది వీల్స్ ఇలానే ఉంటే పడిపోతాయి అనుకుంటే మాత్రం అప్పుడు మనం వీటికి లాక్స్ ఇచ్చారనమాట వీల్స్కి. సో ఇలా లాక్ వేసేస్తే ఇది అంటే కదలడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇది. సో ఇప్పుడు లాక్ చేశాను, ఇది మూవ్ అవ్వదు. సో ఇంతే అండి, ఇది మూవ్ అవ్వదు. అండ్ ఇది లాక్. సో దీంట్లో అయితే మనకి చాలానే ఆప్షన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. దీనికి వెనకాల బ్యాగ్ కూడా ఇచ్చారు. సో ఇందులో ఏంటి అంటే మస్కిటో నెట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ బేబీ వాళ్ళు పడుకున్నారు అనుకుంటే మనము ఇలా వాళ్ళని నెట్తో కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. మస్కిటో నెట్ కూడా దీనికి ఉంది. అంతేకాకుండా దీనికి ఇక్కడ చూసుకుంటే ఇది లవ్ ల్యాప్ కంపెనీ అండి. సో ఇక్కడ మనకి బాస్కెట్ కూడా ఉంది. అంటే కొంచెం ఇది మనం అప్ టు 3 years వరకు దీన్ని వాడుకోవచ్చు. సో బేబీ వాళ్ళు ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ కింద మనకి ఇక్కడ ఒక బాస్కెట్ కూడా ఉంది, అది ఇవ్వలేదు, నేను ఇప్పుడు పెట్టలేదన్నమాట. సో దీనిలో బాస్కెట్ కూడా ఉంది. సో దీన్ని నేను అప్పుడు ఆఫర్లో నియర్లీ 2900 or 3000 ఆ కాస్ట్లో నేను తీసుకున్నాను అనమాట. సో ఇది మేము ఫస్ట్ 9కి తీసుకున్న వెహికల్ అనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల అండి. సో ఇది మేము ఎప్పుడు అంటే 9 పుట్టినాక 30 days లోపు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అప్పుడు మా హస్బెండ్ నన్ను దించేసి అసలు యాక్చువల్గా వెళ్ళేటప్పుడు చూసాము, అవి బాగా నచ్చాయన్నమాట నాకు ఈ ఉయ్యాలలు. మామూలుగా రోడ్డుకి అలా పక్కన పెట్టారనమాట. సో నచ్చితే తను మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది తీసుకున్నారు. అప్పుడు కూడా వాడికి 1 month అప్పుడే తీసుకున్నాము. బట్ మేము దీన్ని అయితే యూజ్ చేయలేదు, చాలా తక్కువ యూజ్ చేసాము. సో రీసెంట్గానే పైన హుక్ బిగించామన్నమాట. సో అందుకోసమని ఇప్పుడు వాడుతున్నాము. సో పిల్లలు జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఊగుతున్నట్టు. క్లాత్ అయితే మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది, పిల్లలకి ర్యాషెస్ రావడం అవేవి ఉండదు, చాలా బాగుంది. ఇదొకటి మేము 9కి తీసుకుంది. ఇది 650 అలా తీసుకున్నాం మేము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైకిల్ అండి. అసలు చాలా క్యూట్గా ఉంది సైకిల్, చూడండి ఎంత బాగుందో. ఇది వీడియో పెట్టుకున్నాడు, పైన చిన్న బొమ్మ వస్తుంది, అది తీసేసారనమాట. సో ఇది సైకిల్ సఫారీ అని ఉంటుంది, చాలా బాగా కూర్చోవచ్చు, పిల్లలకి కూడా గ్రిప్ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే సైడ్స్కి అలా ఏం పడిపోరు అనమాట.
అండ్ ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని మేము వచ్చేసి 1700 కలా తీసుకున్నామండి. చాలా బాగుంటుంది. మా వాడైతే దీనిపైన చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇది ఇంకా చూస్తే నయన్కి ఈ బుట్ట నిండా వాడి ఆడుకునేవి అనమాట. సో చూద్దాం ఒక్కొక్కటిగా. సో ఇందులో ఇవి 2 కాస్త కాస్ట్లీ అనమాట. ఇదొకటి. సో ఇది ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. వాడు కూర్చున్నా దీన్ని పలకొట్టినా అంటే మామూలుగా ఎంత ఎత్తేసినా కూడా పెద్దగా అంత ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని నేను 400 రూపీస్కి అయితే తీసుకున్నాను. అండ్ ఇది కూడా దీనిపైన అయితే వీడు చాలా కూర్చొని ఆడుతాడు అనమాట. ఇక్కడ టోటల్గా వాడు కూర్చున్నా ఇది అసలు బెండ్ అవ్వదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది కూడా నేను 450 అలా తీసుకున్నాను. అండ్ మీకు తెలుసు కదా, ఇది టామీ, నయన్ వాళ్ళ డాడీ ఫస్ట్ నయన్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో యాక్చువల్గా ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ ఉంటే ఇది మూవ్ అవుతూ ఇందులో నుంచి సాంగ్ వస్తుందన్నమాట. సో ఇది కూడా మనం నియర్లీ 400 కలా తీసుకున్నాను. సో మిగతావన్నీ ఇందులో మామూలుగా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. సో ఇది కార్, ఇది జస్ట్ 80 రూపీస్కి తిరుపతిలో తీసుకున్నాము. 80 or 60 అంతే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెడ్డీ, నా ఫేవరెట్. ఇది యాక్చువల్గా నా గిఫ్ట్, నాకు మా హస్బెండ్ ఇచ్చారు. ఇప్పుడు అది వీడు ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్, అంటే మా డాడీకి, మా మమ్మీకి. ఎందుకంటే నయన్ ఎప్పుడు డ్రమ్ ప్లే చేస్తూ ఉంటాడనమాట. బాబు నువ్వు కొట్టు అనగానే వీడు కొడుతూ ఉంటాడనమాట. సో ఇది కూడా మేము జస్ట్ 80 రూపీస్కి అంతే తీసుకున్నాము. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో చెప్పాలి అంటే. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇష్టం నాకైతే. ఏంటి అంటే నయన్తో చాలా ఆడుతూ ఉంటాడనమాట. సో వాడే రింగ్స్ వేసేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడనమాట. ఇది రియల్గానే పిల్లలకి జస్ట్ అంటే మనకి సైజెస్ని చూపించడానికి ఒకటి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా కొంచెం టాలెంట్ పరంగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక్కొక్కటి పెట్టేసి మా వాడైతే పైన డక్ పెట్టేసి వాడే క్లాప్స్ కొట్టేసుకుంటాడు. అప్రిషియేషన్ వాడే ఇచ్చుకుంటాడు అనమాట. సో ఇది నెక్స్ట్ నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి నేను జస్ట్ 60 రూపీస్కి అలా తీసుకున్నానండి. బట్ నయన్ అయితే దీంతో చాలా బాగా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి అన్ని డంబల్స్. సో వీటన్నిటిని ఇవి ఒక మనకి 10 డంబల్స్ ఉన్నాయి. యాక్చువల్గా నయన్ అన్ని పొడగొడుతూ లాస్ట్కి మిగిల్చాడనమాట. సో దీనికి గ్రీన్ కలర్ బాల్ అండ్ ఆరెంజ్ కలర్ బాల్ వస్తుంది. ఆ బాల్తో మనం త్రో చేయాలి. కానీ వాడు అన్నీ పడేశాడండి. ఇదైతే మేము వేములవాడలో 80 రూపీస్కి తీసుకున్నాం అంతే. తర్వాత ఇవన్నీ కూడా డీమార్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కలిపి అంటే దాదాపు ఒక 8 పీసెస్ అలా వస్తాయన్నమాట. సో ఇవి కంప్లీట్గా ఒక సెట్. 8 పీసెస్లో మనకు మిగిలి ఉన్నాయి ఇవే పీసెస్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే బాగా నచ్చాయి అనమాట నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ చిన్నపిల్లలకి అంటే 6 months వరకు బేబీస్కి అయితే చాలా యూస్ఫుల్, బాగున్నాయి ఇవి కూడా. దీని కాస్ట్ అయితే నాకు గుర్తుకులేదు, అరౌండ్ 140-120 ఆ రేంజ్లో ఉంది అనుకుంటాను. నెక్స్ట్ ఇది నేను రీసెంట్గానే మా ఇంటి దగ్గరకు ఒక వెహికల్ వచ్చిందనమాట. అందులో అన్ని చిన్నపిల్లలవన్నీ పెట్టారు. సో దాంట్లో తీసుకున్నాను. ఇది 80 రూపీస్కి అలా తీసుకున్నాను అనమాట. ఊరికే ఆడుకుంటాడు కదా అని అలా తీసుకున్నాను. ఈ బాబుని చూడండి, చాలా క్యూట్గా ఉన్నాడు. ఇది నయన్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఈ మంకీ అందరి ఇంట్లో ఉండే ఉంటుంది. ఇది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. అండ్ సేమ్ మంకీ మా అన్నయ్య కూడా నయన్కి ఇచ్చాడు. వాడు పారిపోతున్నాడు బొమ్మలన్నీ తీసేసుకొని.
మా నయన్ ఫేవరెట్ అనమాట. అసలు ఏది కనిపించినా దాన్ని బ్యాట్తో కొడుతూనే ఉంటాడు, బాల్ ఆడుతూనే ఉంటాడనమాట. సో ఇది బ్యాట్ రీసెంట్గానే తీసుకున్నాము. బాల్ ఎక్కడో పడేసాడు, బ్యాట్ మాత్రం మిగిలిపోయింది. సో ఇది మేము 50 రూపీస్కి రీసెంట్గా తీసుకున్నాము, మన లాక్డౌన్ టైంలోనే. నెక్స్ట్ వచ్చేసి ఈ టామీ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంటి పక్కన వాళ్ళు నయన్కి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో వీడంటూ ఒక దానికి భయపడ్డాడు అంటే అది ఈ టామీకే. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి, యాక్చువల్గా సౌండ్ చేస్తుంది. సో బ్యాటరీస్ అయితే అన్నీ తీసేసాను నేను, ఎందుకంటే నయన్ అన్నీ నోట్లో పెట్టుకుంటాడని. సో ఇది అండ్ దీనికో స్పెషాలిటీ ఉంది. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు. సో నయన్కి ఇది ఫస్ట్ గిఫ్ట్ అనమాట. యాక్చువల్గా ఉయ్యాలకు వేసుకునేది ఒకటి ఇచ్చారు, అది కాకుండా అదైతే పాడైపోయింది, అది లోపల దాచిపెట్టాము నయన్కి ఫస్ట్ గిఫ్ట్ అని. వాళ్ళే ఇది కూడా గిఫ్ట్ చేశారనమాట. నయన్ ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యశోద ఆంటీ. ఇది చూడండి, ఇది కూడా ట్రైన్ అనమాట. ఇది కూడా నయన్ గిఫ్ట్. ఈ చిన్న కారు ఉంది కదా, ఇది కూడా నయన్ గిఫ్ట్. సో ఇది కూడా నయన్ గిఫ్ట్. ఇది సెకండ్ గిఫ్ట్, నయన్ సెకండ్ గిఫ్ట్ అండి. ఇలా చూస్తే ఉన్నాయి ఇంకా అన్ని చిన్న చిన్నగా. ఇవ్వండి మా నయన్ గిఫ్ట్స్. మర్చిపోయాను, వీడు బిట్టు, నయన్ ఫ్రెండ్ బిట్టు అనమాట. ఇది కూడా నయన్ గిఫ్టే. లైట్స్ వచ్చి డ్యాన్స్ చేస్తారు, సో డ్యాన్స్ చేస్తుంది. ఇది కూడా నయన్ గిఫ్ట్. అన్నప్రాసనానికి నయన్ గిఫ్ట్. సో ఇవ్వండి మా వాడి సామ్రాజ్యం. ఇలా ఏదో చిన్నగా మా వంతు మేము మా నయన్ కోసం మేము కొనిపెట్టిన బొమ్మలు అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన తెలుగింటి అమ్మాయి శిరీష. బాయ్ బాయ్.